హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. ఈరోజు మీకు నేను మినీ తిరుమల చూపించబోతున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడున్న ఈ స్వామివారిని దర్శించుకుంటే ఆ స్వామివారిని దర్శించుకున్నట్టే ఉంటుంది అనుభూతి. చూడండి, మనం ఎంట్రీ అయ్యాం లోనకి. రోజు వందలాది మంది భక్తులొచ్చి ఈ స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ ఆలయం చాలా ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించడం జరిగింది. ఒక చిన్న కొండపై ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం 3 ఎకరాల విస్తీర్ణంలో ఉందంట. దగ్గర దగ్గర 28,00,00,000 రూపాయలు ఈ ఆలయానికి నిర్మించడానికి ఖర్చు చేయడం జరిగింది. ఇంకొక విశేషం ఏంటంటే, ఈ ఆలయంలో ఉన్న స్వామివారి పూజ చేపించుకోవాలంటే, మనం ముందు అంటే ఒకరోజు ముందే టికెట్ బుక్ చేపించుకోవాలంట. అప్పుడు మాత్రమే మనకు అవకాశం దొరుకుతుంది. మన హైదరాబాద్‌లో ఉన్న ప్రశాంతమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని చూపిస్తున్నాను మీకు. చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. స్వామివారిని దర్శించుకోవడానికి మనకిప్పుడు కనిపిస్తున్న 250 మెట్లుంటాయి. ఆ మెట్లెక్కి శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు లోనకెళ్ళి కూడా చూపిస్తాను. ఈ ఆలయంలో మొబైల్‌లు గాని, కెమెరాలు గాని అలౌ లేదంట. వాళ్ళని పర్మిషన్ అడిగి, వాళ్ళు నాకు పర్మిషన్ ఇస్తే ఆలయం యొక్క ఫుల్ వ్యూ మీకు చూపించగలుగుతాను. చూడండి, ఎంతో అద్భుతమైన ప్లేసు మరియు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మరియు చాలా పవర్‌ఫుల్ ప్లేస్ గూడా ఇక్కడ. చూడండి, ఆకాశం అంత హైట్‌లో రాజగోపురం ఉంది. స్వామివారి రాజగోపురం ఇది. ఇంకొక విశేషం ఏంటంటే, స్వామివారి ఆలయానికి ఎదురుగానే మనకి భక్తాంజనేయ స్వామివారి ఆలయం ఉంటుంది. దేవాలయం ఉంటుంది. చూడండి, స్వామివారి రాజగోపురానికి ఎదురుగా భక్తాంజనేయ స్వామివారిని ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ స్వామివారిని దర్శించుకొని లోనున్న కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళటం జరుగుతుంది భక్తులు. ఇది గణపతి సహిత వెంకటేశ్వర స్వామి దేవాలయం ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు క్లియర్‌గా చూపిస్తాను చూడండి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ ఆలయాన్ని మొత్తాన్ని కూడా రాతితోనే నిర్మించడం జరిగింది. ఆలయ పైభాగం నుండి చూస్తే హైదరాబాద్ సగం మనకు కనపడుతుంది. చూడండి, ఇది రాజగోపురం. రాజగోపురానికి ఎదురుగా ఉండి స్నేహితులు, కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు ఎవరైనా సరే ఫోటోస్ తీసుకోవటానికి ఆలయ సిబ్బంది వారు అవకాశం మనకి కల్పించడం జరిగింది. చూడండి, మొత్తం గ్రానైట్ రాయితో ఈ ఆలయాన్ని నిర్మించారు ఫ్రెండ్స్. ఇంకొక విశేషం ఏంటంటే, మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో శంకు చక్రాలు కనపడతాయి చూసారా? అలానే ఇక్కడ గూడా ఏర్పాటు చేయటం జరిగింది. రాత్రి సమయాల్లో భక్తులు దీపారాధన చేస్తారంట. చాలా అద్భుతంగా కనపడుతుందంట ఈ ఆలయం. సాధారణంగా విష్ణు ఆలయాలకి ద్వారపాలకులుగా విజయులు ఉంటారు. కానీ ఇక్కడ ద్వారపాలకుడుగా ఆ మహాగణాధిపతి కొలువుతీరి ఉండటం జరిగింది. ఇంకొక వైపు ఆదిశేషుడిని ద్వారపాలకుడుగా ప్రతిష్ఠ చేయటం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఆదిశేషులు వారు వీరు. ఈ ద్వారపాలకుల్ని దాటుకొని మనం స్వామివారి ఆలయానికి వేంచేయొచ్చు. స్వామివారి ఆలయం లోన చాలా చిన్నగానే కనిపిస్తుంది మనకు చూడండి. మీరిప్పుడు చూస్తుంది స్వామివారి ఆలయం ఇది. ఆలయం లోపలికి మనకి సెల్ ఫోన్ పర్మిషన్ ఇవ్వలేదు. ఇది పుష్కరిణి ఫ్రెండ్స్. చూడండి, ఇంకొక విశేషం ఏంటంటే ఉత్తరాధార దర్శనం కూడా ఈ ఆలయానికి ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీరిప్పుడు చూసేదే వైకుంఠ ఉత్తరద్వార దర్శనం ఇది. చూడండి, మొత్తం రాతితోనే కట్టడం జరిగింది ఈ ఆలయాన్ని మొత్తాన్ని కూడా. మనం స్వామివారికి సంబంధించిన పూలు కానీ, పండ్లు కానీ, కొబ్బరికాయలు కానీ, స్వామివారి సేవకు ఉపయోగపడే వస్తువులన్నీ కూడా ఈ ఉత్తర ద్వార దర్శనానికి పక్కనే మనకి కార్ పార్కింగ్ దగ్గర ఈ కౌంటర్‌లో మనకి దొరుకుతాయి. అవి కూడా తక్కువ రేట్‌లోనే లభించడం జరుగుతుంది మనకి. చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది ఆలయం. చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. మీకు ముందుగానే చెప్పాను గదా! ఇది గణపతి సహిత వెంకటేశ్వర స్వామి దేవాలయం అని.
ఆ గణపతి అంటే ఆ మహాగణపతి దేవాలయాన్ని గూడా మీకు చూపిస్తానిప్పుడు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి 7 ద్వారాల అవతల ఉండి భక్తులకి దర్శనమివ్వటం జరుగుతుంది. మన హైదరాబాదులో ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 3 ద్వారాల తర్వాత స్వామివారు నిలబడి ఉండి భక్తులకి దర్శనమివ్వటం జరుగుతుంది. మీరిప్పుడు మనం చూపిస్తాను చూడండి. ఆ మహాగణాధిపతి దేవాలయాన్ని చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీరిప్పుడు చూస్తుంది ఆ మహాగణపతి దేవాలయం. దీంట్లో గూడా సెల్ ఫోన్‌ని అలౌ చేయటం లేదు. ఇంకొక విశేషం ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదాలు ఎంత అద్భుతమైన టేస్ట్‌గా ఉంటాయో, ఈ ఆలయంలో గూడా అదే టేస్ట్ ఉంటుంది. మన హైదరాబాదులో ప్రతిష్ఠించిన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తమిళనాడులో లభించిన గ్రానైట్‌తో చెక్కటం జరిగింది. ఇంకొక విశేషం ఏంటంటే, తిరుమల వెంకటేశ్వర స్వామివారు ఎలాగైతే పీఠంతో కలుపుకొని 9.5 అడుగుల ఎత్తులో ఉంటాడో, ఇక్కడ ఈ స్వామివారు గూడా 9.5 అడుగుల ఎత్తులో ఉంటారు. తిరుపతి వెళ్లి స్వామివారిని దర్శించుకోలేని వాళ్ళు ఎవ్వరైనా సరే, ఈ స్వామివారిని దర్శించుకుంటే, ఆ స్వామివారిని దర్శించుకున్న అనుభూతే మనకి కలుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదాలు ఎంత రుచికరంగా ఉంటాయో, ఈ దేవాలయంలో కూడా అదే రుచితో ఉండటం జరిగింది. చాలా అద్భుతమైన రుచితో ఈ దేవాలయంలో మన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మరిపిస్తుంది మన హైదరాబాదులో ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం. తిరుపతిలో ఉన్న స్వామివారిని మనం 5 సెకండ్లు కూడా దర్శనం చేసుకోలేము. కానీ ఇక్కడున్న ఈ స్వామివారిని మనం 5 నిమిషాల వరకు నిలబడి దర్శనం చేసుకోవచ్చు. శనివారం, ఆదివారం వేలాది మంది భక్తులొచ్చి ఈ స్వామివారిని దర్శనం చేసుకోవటం జరుగుతుంది. ఒకేసారి వేలాది మందిగా వచ్చి స్వామివారిని దర్శించుకునే విధంగా ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. చాలా విశాలమైన పార్కింగ్ ప్లేస్‌లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆలయ సిబ్బంది. ఇంత ప్రశాంతమైన వాతావరణంలో కొలువుతీరున్న ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారిని మీరు కూడా దర్శించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కాగలరని నేను కోరుకుంటున్నాను. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులను అడిగి ఈ దేవాలయాన్ని గురించిన వాళ్ళ అనుభూతిని తెలుసుకుందాం ఫ్రెండ్స్. చెప్పాలా? ఇక్కడ చాలా బాగుంది. ఈ తిరుపతిలానే సేమ్ మంచిగా ప్రసాదాలు అక్కడ టేస్ట్ లానే ఇక్కడ టేస్ట్ బాగున్నాయి. తిరుపతికి వెళ్ళకుండా ఈడికొచ్చినా సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది. సేమ్ మనకు కావాల్సిన ఏర్పాటు మొత్తం చేశారు. మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని వాటర్, ప్రసాదాలు, మంచి దర్శనాలు ఎలాంటివి ఏమి లేకుండా భలే పెట్టారు. స్వామివారి దర్శనం కూడా చాలాసేపు మనకు కావాల్సినంత సేపు చూసుకొని రావచ్చు. అంతేనండి, చెప్పాలా? బాగుందండి. తిరుపతి లాగా, తిరుపతి కన్నా బాగుంది. లడ్డు ప్రసాదం బాగుంది, బాగా టేస్టీగా ఉంది. బాగుందండి. ప్రశాంతంగా దేవుడిని చూడొచ్చు. దర్శనం చేసుకోలేము. ఇక్కడ చాలా బాగుంది. ఒక 5 నిమిషాల దాకా కూడా నిలబడటానికి చాలా బాగుంది. సంతోషంగా అనిపించింది. దేవుడు ప్రశాంతంగా కనపడ్డాడు. పబ్లిక్ కూడా చాలా బాగుంది. మేము ఎక్కడో రాజమండ్రి నుంచి వచ్చాం.